హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు చాలాసార్లు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది చాలాసార్లు విన్నాను, కానీ అది ఏంటి, దాంట్లో ఏం చేస్తారు, ఏం డిస్కస్ చేస్తారు, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు ఎప్పుడు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు దావోస్ గురించి వినిందే మన చంద్రబాబు సార్ అటెండ్ అవ్వడం తర్వాత నుంచే. అంతకుముందు నాకు దావోస్ గురించి పెద్ద తెలియదు. సో ఈయన దాన్ని అట్లీస్ట్ తెలుగు స్టేట్స్ వరకు అయితే పాపులర్ చేసాడు, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది. సో యాన్యువల్ సమ్మిట్ వెళ్ళడము, అక్కడ రకరకాల ఇండస్ట్రియలిస్ట్తో ఇన్వెస్టర్స్తో మీట్ అవ్వడము, ఏవో ఒప్పందాలు జరిగాయని చెప్పి పబ్లిసిటీ చేయడము, ఎన్ని వచ్చినాయనేది సెకండరీ థింగ్. బట్ ఈ హడావిడి అయితే బాగా నడుస్తుంది. దాంతోపాటు ఇంకా అసలు ఆయన అల్లు పెరగకుండా ఆ చలిలో, ఆ గడ్డగడ్డే చలిలో అసలు రాష్ట్రం కోసం ఎలా పనిచేశాడు అని చెప్పి మనం ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఈ వార్తలు చూస్తూ ఉంటాం. సో ఇంతకుముందు ఎప్పుడు నేను పట్టించుకోలేదు అసలు దావోస్ ఉండే ఏంటి అనేది. జస్ట్ నేను కొన్ని డీటెయిల్స్ వెతికాను. అసలు ఈ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్క్వాబ్ అని ఒక ప్రొఫెసర్ 1971 or 72లో ఎస్టాబ్లిష్ చేశాడు, with the intent of bringing together all investors and then developing the stakeholder need based businesses. అంటే స్టేక్ హోల్డర్స్ని, ఆ బిజినెస్ ఎలైట్ పీపుల్ని ఒక చోటుకి తెచ్చి ఈ స్టేక్ హోల్డర్స్కి నీడ్ ఏముంది దాన్ని బేస్ చేసుకొని మనము బ్రేక్ త్రూ ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్స్తో బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, వరల్డ్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ను ఎలా అడ్రస్ చేయాలి, ఇలా ఇంటెంట్తో దాన్ని స్టార్ట్ చేసినారు. బట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ దే మేడ్ దేర్ ఇంటెంట్. బట్ అదైతే ఇంటెంట్. సో ఇప్పుడు అసలు ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనము పార్టిసిపేట్ చేయాలంటే కాస్ట్ ఎంత ఉంటుంది? మనం ఎంట్రీ ఫీజు వచ్చి ఒక పర్సన్కి $19,000 ఉంటుంది. మనం ఎవడు పడితే వాడు ఎంటర్ కాలేడు. అది కూడా నామినేషన్ ఆర్ ఇన్విటేషన్ బేస్డ్. అంటే మనం వెళ్ళాలంటే మన కంపెనీ ఆల్రెడీ అందులో మన మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. ఆ మెంబర్షిప్ తీసుకోవడానికి పర్ పర్సన్ $52,000 తీసుకోవాలి. సారీ, $52,000 తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఒక పర్సన్ ఆ సమ్మిట్లో ఆ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలి అంటే $71,000 అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే X into 71K వేయాలి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుండి ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే చంద్రబాబు, లోకేష్ అండ్ టీజీ భరత్, ఇంకా ఎవరెవరు తెలియదు. అలా వెళ్ళిన వాళ్ళందరికీ ఇంటూ 71K వేయాలి. అది ఓన్లీ ఆ ఫోరంలో వెళ్ళి ఆ స్టాల్స్ లేకపోతే మన స్టేట్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడము, ప్రజెంటేషన్స్ ఇవ్వడము, లేకపోతే అక్కడ ఇన్వెస్టర్స్ను మీట్ అవ్వడము, ఇవన్నీ చేయడానికి. ఇది కాక అదనంగా ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, హోటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా వెళ్తే ఆ రేట్లన్నీ ఆకాశంలో ఉంటాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నార్మల్ డేస్లో హాట్ డాగ్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఈ దావోస్ అనే ఒక స్మాల్ మున్సిపాలిటీలో ఈ సమ్మిట్ జరిగే టైంలో ఒక హాట్ డాగ్ని కూడా $42కి అమ్ముతున్నారు. అంటే ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. మనం ఏదైనా ప్రీ ప్లాన్గా అక్కడికి వెళ్ళలేదంటే ఈ వ్యవహారం అంతా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో కాస్ట్ల పరంగా చూస్తే ఇలా ఉంది. మరి ఈ ఎకనామిక్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ని ఎవరు పోషిస్తారు? హూ విల్ ఫండ్ ఇట్? దీనికి ఆ మెంబర్షిప్ ఉన్న కంపెనీలన్నీ కూడా ఫండ్ చేస్తాయి. అంటే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 1000+ కంపెనీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. వాళ్ళే ఇయర్లీ ఫండింగ్ చేస్తారు. ఆ ఫండ్తోనే ఆర్గనైజేషన్ నడుస్తుంది. సో అది బ్రీఫ్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి, అసలు దాన్ని ఇంటెంట్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ ఎవ్రీ జనవరిలో ఇది జరుగుతుంది. 3rd week or 4th week of జనవరిలో ఇది జరుగుతుంది. సో దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా వెళ్తుంటారు. మెయిన్లీ ఆ మెంబర్షిప్ తీసుకున్న కంపెనీ పీపుల్ అయితే వెళ్తుంటారు. అలా కాకుండా ఎక్స్టర్నల్ పీపుల్ ఇంకా ఇట్లా ఛార్జెస్ అన్నీ బేర్ చేసి మన వాళ్ళు కూడా మెంబర్షిప్ కట్టారో లేదో తెలియదు మరి. కానీ మన వాళ్ళు ఏ మీన్స్తో వెళ్ళారనేది తెలియదు. మెంబర్షిప్ అంటే వీళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే అనవసరం ఇది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయడమే మెంబర్షిప్ తీసుకోవడం అంటే టూ ఎక్స్పెన్సివ్. మరి స్టేట్ గవర్నమెంట్ ఆ ఎంట్రీని ఎలా సాధించిందో నాకైతే ఐడియా లేదు. ఓన్లీ నేను చంద్రబాబు హయాంలోనే రెగ్యులర్గా వింటుంటాను, దావోస్కి వెళ్తుంటాడు అని చెప్పి. సో ఇప్పుడు ఈ సంవత్సరం మన చంద్రబాబు గారు 4 days అక్కడ ఉన్నారు.
ఆయన 4 డేస్లో ఏం చేశారనే దానికి బ్రీఫ్ సమ్మరీ. మెయిన్లీ ఆ ఇంపాక్ట్ఫుల్ మీటింగ్స్, రౌండ్ టేబుల్ మీటింగ్స్తో అందరినీ కలవడము, ఈయన డెక్కేసి ప్రజెంటేషన్స్ ఇవ్వడము, అసలు ఆంధ్ర ఎందుకు రైట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక 1000 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది, లేకపోతే ఒక 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ దట్ 3 ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. వైజాగ్ అనే ఫేమస్ సిటీ ఉంది, దట్ ఈస్ సూటబుల్ ఫర్ టెక్ కంపెనీస్. ఇంకా పెట్రోలియం, పెట్రోకెమికల్ లేకపోతే ఫార్మా రంగాలకి బాగా అనువైనది అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడని. అబోవ్ ఆల్ ఈయన అప్పుడెప్పుడో విజన్ 2020 చేసాడు, ఇప్పుడు దాని పేరు మార్చేసి స్వర్ణాంధ్ర 2047 ఈ డెక్ మళ్ళీ అక్కడ ప్లే చేశాడు. బట్ సీరియస్లీ ఐ డోంట్ నో అసలు ఆ డెక్లో ఈయన గోల్స్ ఏం సెట్ చేసుకున్నాడు, ఈ 20 ఇయర్స్ 23 ఇయర్స్లో ఏం అచీవ్ చేయాలి, హౌ, బై వాట్ మీన్స్ నాకైతే ఐడియా లేదు, జస్ట్ పేపర్లో ఆయన చెప్తే విన్నాను. బట్ ఈసారి కూడా ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ డెక్ను మళ్ళీ ప్లే చేశాడు అక్కడ. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో ఉన్న ఇండియా అంబాసిడర్ను కలిశాడు, అలాగే యూరోప్ టీడీపీ సెల్ను కూడా కలిశాడు. ఆ తర్వాత అక్కడ మన మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా కలిశాడు. వీళ్ళతో పాటు అక్కడికి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళినట్టు ఉన్నాడు. సో తర్వాత ఈయన మోస్ట్ ఇంపార్టెంట్, ఈయన యొక్క లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మన బిల్ గేట్స్ని కూడా కలిశాడు. బిల్ గేట్స్ని కలిసినప్పుడు ఒక పంచి డైలాగ్ అయితే చెప్పాడు. బ్యాక్ ఇన్ 1995 ఇట్ వాజ్ ఐటీ, నవ్ ఇన్ 2025 ఇట్ ఈస్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈయన బిల్ గేట్స్తో పిచ్చాపాటి మాట్లాడుతూ బిల్ గేట్స్ని మన ఆంధ్రాలో ఏర్పాటు చేయబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయానికి ఆనరరీ అడ్వైజరీ మెంబర్గా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అలాగే ఆంధ్రాలో మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున నిర్వహించే కార్యక్రమాలను మేము రెగ్యులర్గా ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పాడు. అలాగే హెల్త్ కేర్ రంగంలో హెల్త్ కేర్ అండ్ డయాగ్నోసిస్ ఈ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. బట్ ఆయన నుంచి ఎస్ అని వచ్చిందో నో వచ్చిందో మనకు తెలియదు. ఇదైతే ఆయనతో రిక్వెస్ట్ చేశాడు ఆయనతో మాట్లాడినప్పుడు. తర్వాత ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంత స్పెండ్ చేసి 4 days ఇంతమందితో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇంతమందిని కలిసి తర్వాత వాట్ వీ అచీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ సీ. ఫస్ట్ థింగ్, మలేషియా పెట్రోనాస్ కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళు దే జస్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్వెస్టింగ్ 13,000 to 15,000 crores ఇన్ ఆంధ్ర. దే జస్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్, అంటే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్, యూనిలివర్ వాళ్ళు 330 crores పామ్ ఆయిల్ ఇండస్ట్రీని నెలకొల్పడానికి దే ఆల్సో షోడ్ ఇంట్రెస్ట్. తర్వాత ఆర్సలర్ మిట్టల్ వాళ్ళు 1.4 crores అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి సిద్ధపడ్డారని చెప్పి ఈయన అనౌన్స్ చేశాడు. బట్ యాక్చువల్గా అయితే ఇది ఈయన రిపిటేటివ్ అప్డేట్ ఇది, ఎందుకంటే ఇది నవంబర్లోనే ఈ ఒప్పందం జరిగింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎలాంటి ఒప్పందాలు లార్జ్ స్కేల్లో లేకపోతే నవలపాలు అవుతాం కాబట్టి ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడేదో కొత్తగా ఒప్పందం చేసుకున్నట్టు చెప్పాడు, కానీ ఇది యాక్చువల్గా పాతదే. ఆ తర్వాత కాల్స్బెర్గ్ అనే ఒక లిక్కర్ తయారీ కంపెనీ దే షోడ్ ఇంట్రెస్ట్ టు ఎస్టాబ్లిష్ ఇంటిగ్రేటెడ్ బ్రూవరీస్ ఇన్ ఆంధ్ర. ఇది కూడా నాట్ కన్ఫర్మ్డ్, దే జస్ట్ షోడ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు చూస్తే ఈ మేజర్గా ఏం జరిగినాయని చూస్తే ఇంతవరకు ఈయన కలిసినప్పుడు వాళ్ళు సరే చూస్తామని చెప్పారు తప్ప ఎవరు కూడా అగ్రిమెంట్ చేసుకోలేదు. ఈ ఆర్సలర్ మిట్టల్ ఆల్రెడీ పాతదే. సో ఈ వార్తలన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాలేదు, మనం ఇంత స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళి వాట్ డిడ్ వీ అచీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇది ఈరోజు వార్తలలో వచ్చింది ఈ సమరీ అంతా. తర్వాత ఈయన ఆంధ్రాకి తిరిగి వచ్చిన తర్వాత అఫీషియల్గా ఏమైనా ప్రకటన చేస్తుందో తెలియదు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఒప్పందాలు చేసుకున్నాడా, ఏదైనా మెటీరియలైజ్ అవుతుందా అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే మన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా లాయిడ్ కంపెనీతో గచ్చిరౌలిలో
మెటల్ ఇండస్ట్రీ ఏదో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత టీసీఎస్ వాళ్ళని, కాగ్నిజెంట్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ మీట్ అయ్యి ఏదో ఒప్పందాలు చేసుకున్నాడు మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పాడు. నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ ఇన్ని ఇండియా బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఇండియాలో వాళ్ళ సీఈఓలు వాళ్ళంతా ఉంటారు. వాళ్ళని ఇక్కడే మాట్లాడి సెట్ చేసుకోవచ్చు కదా. దీనికోసం వీళ్ళు దావోస్ దాకా వెళ్ళి అక్కడ మీట్ అయ్యి సెట్ చేసుకుని ఉన్న ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. అదేదో ఇక్కడే చేసుకోవచ్చు కదా, అందరు ఇక్కడే ఉంటారు ఇండియాలోనే. ఇండియాలోనే మాట్లాడితే అయిపోతుంది కదా. దీనికి అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకొని అక్కడ అనౌన్స్ చేయడం ఏంటో అర్థం కాలేదు. అంటే అసలు ఇండియాలో లేని కంపెనీలతో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటే దట్ మేక్ సెన్స్. ఆల్రెడీ వీళ్ళు ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో మళ్ళీ దావోస్ దాకా వెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అప్రూవ్ చేయించుకోవడం అంటే అర్థం కావట్లేదు నాకు. ఈ లాజిక్ అర్థం కావట్లేదు. ఆ, అంటే దీనిలో ఏమన్నా బిజినెస్ పరంగా నిగూఢ అర్థాలు ఏమైనా ఉన్నాయేమో నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అసలు ఈ దావోస్ ఏంటో, ఈ దావోస్ యొక్క హంగామా ఏంటో, ఎవ్రీ ఇయర్ ఇంత స్పెండ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందో తెలియదు. అంటే వ్యక్తిగతంగా అయితే ప్రాపగేట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అంటే పలానా వ్యక్తి ఒక ఫ్యూచరిస్టిక్ లీడర్ అన్నో, లేకపోతే టెక్ సెంట్రిక్ అన్నో ఏదో చెప్పుకోవడానికి పనికి వస్తుంది. అంతేగాని మనం పెట్టే ఎక్స్పెండిచర్కి వచ్చే రిటర్న్కి అసలు ఏమన్నా పొంతన ఉందనేది నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే జస్ట్ త్రో సమ్ లైట్. థ్యాంక్ యూ.